హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అండి, మనము టీవీ రిమోట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంట్లో. ఇలా ఎప్పుడైనా టేబుల్ మీద కానీ టీపాయ్ మీద కానీ పెట్టినప్పుడు చేయి జారి కింద పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఇలాంటివి వేసేసుకోండి. ఇలా పైవైపు ఒకటి, అలానే కింద వైపు ఒకటి, ఇలా రబ్బర్స్ వేసి పెడితే గ్రిప్కు ఉంటుందండి. అప్పుడు టీపాయ్ మీద కానీ టేబుల్ మీద కానీ పెట్టినా కూడా కింద పడిపోకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఉంటారు కదా ఇంట్లో, పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఇంట్లో, న్యూస్ పేపర్ అయితే ఇలా చిన్న చిన్నగా ఇలా పీసెస్ లాగా చేసి వేస్తున్నాను. అందులోకి కొద్దిగా వెనిగర్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు వెనిగర్ అయితే వేస్తున్నాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ అండి. ఇది న్యూస్ పేపర్ మునిగేదాకా పోయాలి. ఇలా వాటర్ పోసుకొని దీన్ని అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, మనం ఎంత తుడిచినా కూడా. అలా రాకుండా ఉండాలంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఓవర్ నైట్ మొత్తం వదిలేసి పొద్దున్నే తీసేస్తే సరిపోతుందండి. స్మెల్ మొత్తం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇలా ఇంట్లో ఏదైనా వేస్ట్ బాక్సులు ఉంటాయి కదండి, క్రీములు తెచ్చుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు అలాంటిది ఒకటి తీసేసుకొని చూడండి, కొద్దిగా పౌడర్ వేస్తున్నాను. ఎక్స్పైర్ అయిన పౌడర్ అయినా పర్వాలేదు, లేదంటే మీరు ఫేస్కి ఏ పౌడర్ యూస్ చేస్తే ఆ పౌడర్ వేసుకోండి. తర్వాత కంఫర్ట్ అండి, ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి కొద్దిగా. నేనైతే ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏది యూస్ చేస్తే అది వేసుకోండి. వేసిన తర్వాత ఇవి రెండు బాగా ఇలా కలిసేలాగా ఇలా కాస్త ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయ్యేదాకా ఇలా కలిపేసిన తర్వాత ఇంట్లో ఏదైనా ఇలా కవర్స్ ఉంటాయి కదండి, ఇలాంటి ఒక కవర్ అయితే వేసేయండి. ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ఇలాంటిది ఒకటి వేసేసి తర్వాత ఇలా రబ్బర్ వేసేస్తున్నాను టైట్గా విడిపోకుండా. తర్వాత ఇలా చిన్న చిన్నగా హోల్స్ అయితే పెట్టేసానండి. ఇలా పెట్టుకుంటే మనకు స్మెల్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత ఎక్స్ట్రా కవర్ మొత్తం కట్ చేసేసాను. దీన్ని మనము కబోర్డ్లో కానీ బట్టలు పెట్టే ప్లేస్లో పెట్టుకున్నట్లయితే మంచి సువాసన ఉంటుందండి. ఇప్పుడు వర్షాకాలం కదా, స్మెల్ రాకుండా బట్టలు అనేవి మంచి సువాసనతో ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఒక గెరటి తీసుకున్నానండి. అందులోకి కొబ్బరి నూనె వేస్తున్నాను కాస్త. దీన్ని వేడి చేసి తీసుకోవాలండి. స్టవ్ మీద పెట్టి కాస్త వేడి చేసి తీసుకుంటున్నాను చూడండి. తర్వాత ఇందులోకి కర్పూరం అండి, పచ్చకర్పూరం ఉంటుంది కదా, కొద్దిగా పచ్చకర్పూరం వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఇలా వేసేసాక ఇది బాగా చల్లారేదాకా వదిలేయాలండి. ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని చూడండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అలాగే కీళ్ళ నొప్పులు ఇలా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కనుక దీన్ని బాగా ఇలా మర్దన చేసేసుకోవాలండి. ఇలా బాగా మర్దన చేసేసి వదిలేసినట్లయితే ఉపశమనం అనేది దొరుకుతుందండి మోకాళ్ళ నొప్పునికి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలా బాగా ఇలా మర్దన చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏది ఉండవండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి ఒక ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సులు ఉంటాయి కదండి, ఇలాంటిది ఒక బాక్స్ తీసేసుకున్నాను. ఇలాంటివి లేదంటే వాటర్ బాటిల్ కూడా కట్ చేసి తీసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా అన్నం వేస్తున్నానండి. మిగిలిన అన్నం అయినా పర్లేదు, ఏదైనా పర్లేదండి. అన్నం వేస్తున్నాను చూడండి. కొద్దిగా ఆర్పిక్ వేసేస్తున్నాను. మనము బాత్రూమ్ క్లీన్ చేస్తాం కదా, ఆ ఆర్పిక్ అయితే వేసేసాను. దీన్ని చూడండి, ఎలకలు కానీ బుద్ధింకలు కానీ ఎక్కువగా ఉంటాయి కదండి ఇంట్లో, ఇవేవి లేకుండా ఉండాలంటే ముఖ్యంగా ఎలకలండి. దీన్ని మీకు ఎక్కడెక్కడ ఎలకలు ఉంటాయి అక్కడ పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టినట్లయితే ఎలకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అయితే జాగ్రత్త అండి, చూసుకోవాలి. మనం నైట్లో కనుక ఇలా చేసి మనకి ఎక్కడెక్కడ ఎలకలు వస్తాయి అక్కడ పెట్టేసి పొద్దున్నే తీసేసి డస్ట్బిన్లో వేసేయాలండి. పెట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎలకలు అనేవి అసలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.